వెల్కమ్ టు మాస్టర్ కే టీవీ. ఈరోజు మన స్టూడియోలో ఏటీపీ పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ కట్టికెళ్ల శివభాగ్యారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడుతూ ఇప్పుడు ఆంధ్ర కానీ తెలంగాణ కానీ కుటీర పరిశ్రమలు కుల వృత్తులు చేసుకున్నటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నారో కమ్మరి, కుమ్మరి, చాకలి, వడ్రంగి ఇలాంటి కులాల వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళు కొన్ని స్కీమ్స్లు పెట్టేసి కొంత అమౌంట్ అనేది ఇస్తున్నారు. సో వాటి గురించి యాక్చువల్గా అది ఎలా ఉంది, ఎలా ఉండాలి అనే విషయాన్ని వారితో మాట్లాడి తెలుసుకుందాం. ముందుగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి తన చేదోడు పథకం గురించి ఏం చెప్పారో చూద్దాం. ఈరోజు తోడుగా నిలిచే కార్యక్రమంలో భాగంగా సొంత షాపు ఉన్న రజక, నాయి బ్రాహ్మణ, టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు ప్రతి ఏటా కూడా 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేస్తూ జగనన్న చేదోడు అనే కార్యక్రమం నేరుగా నా అన్నదమ్ముల, అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లో నేరుగా ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. క్రమం తప్పకుండా వరుసగా 4వ ఏడాది జగనన్న చేదోడు పథకాన్ని అమలు చేస్తూ ఇవాళ అక్షరాల 3,25,000 మందికి 325 కోట్ల రూపాయలు నేరుగా పంపించడం జరుగుతుంది వాళ్ళ ఖాతాల్లోకి. ఈ 3,25,000 మందికి జగనన్న చేదోడు పథకంలో 1,80,000 మంది టైలర్ అన్నదమ్ములకు, అక్క చెల్లెమ్మలకు మంచి జరుగుతా ఉందని, ఈ రోజు ఈ కార్యక్రమం ద్వారా మంచి జరుగుతా ఉందని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. చూస్తారు కదా సార్, ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే కుల వృత్తుల వారికి ఇచ్చేటువంటి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మీ పార్టీ పరంగా మీరు తీసుకున్నటువంటి చర్యలేంటి? మీ మేనిఫెస్టోలో కూడా పెట్టారు, కుటీర పరిశ్రమలను పెట్టారు. సో వారికి మీరు తీసుకున్నటువంటి సంక్షేమ పథకాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మాకు వివరించండి సార్. ఏపీ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఈ 75 సంవత్సరాల స్వతంత్ర భారతంలో ఈ కుల వృత్తులు కానీ లేకపోతే చేతి వృత్తులు కానీ ఎక్కువగా బీసీ కులాల్లో ఉంటారు. బీసీ కులాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మంగలి, చాకలి, కమ్మరి, కుమ్మరి, వడ్డెర ఈ కులాలన్నిటికి కూడా వారికి నైపుణ్యం ఉంది, చేతివృత్తుల్లో నైపుణ్యం ఉంది. వడ్రంగి చేసే వ్యక్తి ఇంకొక పని చేయలేడు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడున్న గవర్నమెంట్స్ అన్నీ కూడా ఒక 15,000 రూపాయలు, 10,000 రూపాయలు ఇచ్చేసేసి మీ సంక్షేమం మేము చూస్తున్నామనేసేసి మాట చెప్తున్నారు. సంక్షేమం అంటున్నారే కానీ వారి పాత్ర ఏంటి? ఏదైతే కులవృత్తులు ఉంటారో, కమ్మరి, కుమ్మరి వీళ్ళందరూ ఉంటారో వాళ్ళ అభివృద్ధి ఏంటి? వారి పిల్లలు కూడా అలాగే సంక్షేమం తీసుకోవాలా? బీసీ సంఘాలు కూడా అన్ని రిప్రజెంటేషన్లు ఇస్తూ ఉంటారు, మాకు అది కావాలి, ఇది కావాలని డిమాండ్ చేస్తూ ఉంటారు. నేను కూడా చూశాను, కృష్ణయ్య గారు స్కాలర్షిప్లు పెంచమనేసేసి హాస్టల్ పిల్లలకి స్కాలర్షిప్లు పెంచమనేసి ఎంపీగా ఉండి కూడా ఆయన ధర్నాలు చేస్తున్నారు. ఇది బీసీల పరిస్థితి. బీసీ సోదరులందరూ కూడా ఒక్కసారి మనవి చేస్తున్నాను, అర్థం చేసుకోవాలి. ఏం కావాలి? ఈ ప్రజలకు ఏం కావాలి? ప్రజలకు ఏం చేస్తే డెవలప్మెంట్ వస్తుంది, సంక్షేమం వస్తుంది. రెండు కళ్ళు లాంటివే. సంక్షేమం మాత్రమే ఇస్తే మాత్రం ఈ రాష్ట్రము అభివృద్ధి చెందదు, ఈ యొక్క ఫ్యామిలీస్ కూడా అభివృద్ధి చెందవు. కాబట్టి మేమేమంటున్నామంటే 100% సంక్షేమం కంటే ముందు అభివృద్ధి అనేది జరగాలంటే వాళ్ళకి పెట్టుబడి ఇవ్వాలి, స్కిల్ ఇవ్వాలి. ఈ రోజున ఎవరైతే కమ్మరి, కుమ్మరి ఉన్నారో వారికి పార్కులు కూడా పెట్టాలి, ఇన్వెస్ట్మెంట్ ప్రొవైడ్ చేయాలి, టెక్నికల్ స్కిల్స్ ఇవ్వాలి. కొంచెం స్కిల్స్ ఇస్తే చాలు, ఆల్రెడీ స్కిల్డ్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా. వడ్డెర కులానికైతే ఇన్వెస్ట్మెంట్ ఇవ్వాలి. సో ఈ కులాలన్నిటికి కూడా ఇన్వెస్ట్మెంట్ ఇచ్చి స్కిల్స్ కనుక ఇవ్వగలిగితే, ప్రతి కుటుంబానికి ఇవ్వగలిగితే 100% ప్రజలందరూ కూడా భాగస్వామ్యం అవుతారు. ప్రజలందరూ కూడా కుటీర పరిశ్రమలాగా వారికి తెలిసిన విద్యని ఇన్వెస్ట్మెంట్ ద్వారా, స్కిల్స్ ద్వారా ప్రొడ్యూస్ చేస్తారు. ఆ ప్రొడక్షన్ని కంపల్సరిగా ఎక్స్పోర్ట్ చేసుకునేటట్టుగా చేయగలిగితే వారి ఆదాయం పెరిగిద్ది. ఎప్పుడైతే ఆదాయం పెరిగిద్దో 100%
సంక్షేమం కాదు కావాలి, వాళ్ళే మనకి గవర్నమెంట్కి ట్యాక్స్లు కడతారు, వారే మనకి గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తారు. అందుకని మేమేమంటున్నామంటే కుటీర పరిశ్రమలు అంటే ఓన్లీ చేనేత మాత్రమే కాదు, లేకపోతే కుల వృత్తులే కాదు. ఈ రోజుల్లో జపాన్ కానీ అమెరికా కానీ చైనా కానీ ప్రతి ఇంట్లో కూడా కంప్యూటర్స్ తయారు చేస్తారు, కీబోర్డులు తయారు చేస్తారు, సెల్ ఫోన్స్ స్పేర్ పార్ట్స్ తయారు చేస్తారు. ఇట్లా రకరకాలుగా ఎవరికి ఏదైతే ఇష్టం అవుతుందో కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా పెట్టుబడి కనుక ఇచ్చి స్కిల్స్ కనుక ఇవ్వగలిగితే ప్రతి కులానికి 100% ఒక ఇల్లు ఒక ఇండస్ట్రీ అవుతుంది. ప్రతి ఒక్క ఇల్లు కూడా ఇండస్ట్రీ అయిన రోజున ఈ రాష్ట్రం నంబర్ 1 రాష్ట్రంగా తయారవుద్ది. సంక్షేమం అనేది వారే గవర్నమెంట్కి ఇస్తారు కాబట్టి 100% ట్యాక్సుల రూపంలో లక్షల కోట్ల రూపాయల ట్యాక్సులు కూడా వస్తాయని మేము ఆశిస్తున్నాం. సో మేము ఆ విధంగా చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. సో ఇది బీసీ సోదరులు ఎవరైతే ఈ యొక్క కాన్సెప్ట్కి ఫ్రీ కాదు కావాల్సింది, సంక్షేమంతో పాటు అభివృద్ధి కావాలి, అభివృద్ధి తర్వాత సంక్షేమం కావాలని కోరుకుంటారో వారందరూ కూడా ఆల్ తెలుగు ప్రజా పార్టీని మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. శ్రీ కటికల శివభాగ్యారావు గారు కుటీర పరిశ్రమలు అనేది ఏ విధంగా ఉండాలి, అలానే బీసీల యొక్క అభ్యున్నతికి కులాల వారీగా ఏవైతే కుల వృత్తులు ఉన్నాయో అవి చేసుకునేటువంటి బీసీలు ఏ విధంగా అభివృద్ధి చెందాలనే విషయం మీద చక్కగా వివరించారు.